హాయ్ అండి. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. రాగి సంకటి తినాలనిపిస్తుంది. పొద్దున్నే ఎలాగో అన్నం వండేసాను కదా, ఇంకా ఏం చేయలేక రాగి జావ కాసినట్టు కాసి దానిలో కలిపేద్దాము, ఎలా వస్తుందో తెలీదు, కలిపేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పప్పుచారు ఉన్నాయి కదా, దానిలో తినడానికి బాగుంటుందేమో అని అన్నీ ఉల్టా పుల్టా చేస్తున్నాను. ఇలా చెయ్యరు అని తెలుసు, ఏదో అలా తినాలనిపిస్తుంది. రాగి సంకటి ఎప్పటి నుంచో తినాలని ఉందండి. రాగి సంకటిను చికెన్ అంటే ఎప్పుడో తెస్తారు. మా వారు అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ చక్రాంతాలు తీసుకున్నారు అనుకుని వాళ్ళు ఎవరు తినరు. తింటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే తినాలి చికెన్. పిల్లలు ఉంటే తెచ్చుకునేవాళ్ళం. పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారు కనుక చదువుకోవడానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా. పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది కదా రాగి సంగటి. తినాలని అనిపిస్తుంది. ఆల్రెడీ పొద్దున్నే క్యారేజీకి అన్నం వండేసాను కదా, దాన్ని ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను. కరెక్ట్ కాదని తెలుసు, ట్రై చేస్తున్నా అలా వస్తుందేమో అని. అన్నం బాగా మెత్తగా అవ్వాలి కదా. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. అయితే ఈ అన్నం సరిపోలేదండి, ఇంకొంచెం మళ్ళీ ఇంకా మెత్తగానే ఉంది. కొంచెం పిండి కూడా కలిపాను, మళ్ళీ గట్టి పట్టిందేమో అని. నేను ఈ మధ్య వీడియోలు చేయట్లేదు కదండి,
బయటికి వెళ్ళాల్సి వస్తుంది కొత్త ఇంటికి. ఇంటీరియర్ మొదలు పెట్టారు. శ్రావణ మాసంలో గృహప్రవేశం అనుకుంటున్నాం. అవుతుందో ఏదో ఇంటీరియర్ అప్పటికి తెలీదు. రోజు కూడా పెట్టడం కుదరదు, అందుకే వంటలు చేయటం కుదరట్లేదు. కూరలు అవి ఏదో జస్ట్ మామూలుగా క్యారేజీ కోసం చేయటమే. కానీ అయినా షాపింగ్ కానీ కుదిరితే ఏమన్నా కొన్ని షాపింగ్ వీడియోలు పెట్టుకుంటానండి. ఇలా వచ్చింది కొద్దిగా, ఇంకా అంతే. ఎలా ఉంటుందో చెప్తాను. మీకు కనిపించదని స్టవ్ మీద పెడుతున్నాను. సాంబార్ కోసాను. ఎందుకో బాగా తినాలనిపించింది, అందుకు నేను ఇలా చేసుకున్నాను. బాగుందండి. సాంబార్ అన్నం తిన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ పర్లేదు, బాగుంది.